నమస్తే. ముందుగా నాకు జ్ఞానభిక్ష ప్రసాదించినటువంటి శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి యొక్క పాదపద్మాలకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ, డబ్బు ధనమేరా అన్నిటికీ మూలం. ఈ ధనము విలువ తెలుసుకున్న వాడే నిజమైన జ్ఞాని అని అంటారు. ఈరోజు మన యొక్క జీవితాలన్నీ కూడా, అది మీవి కావచ్చు, నావు కావచ్చు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరిది కూడా ఒకప్పుడు ఏంటనంటే క్యారెక్టర్స్ చూసేవాళ్ళు, వాళ్ళకి విలువలు చూసేవాళ్ళు, వాళ్ళ వ్యక్తిత్వాలను చూసేవాళ్ళు. ఇప్పుడు అవేమి లేదు. నీ దగ్గర డబ్బు ఎంత ఉంది అంటే నీకు విలువ వచ్చేస్తుంది. మీరు ఎటువంటి వారు అన్నది ఇంకా ఆ తర్వాత అనవసరం. డబ్బు ఉందా మీరు గొప్పవాళ్ళు. మీ దగ్గర నిజంగా సబ్జెక్టు ఉన్నా కూడా డబ్బు లేదు అని అంటే యువర్ వీక్. డబ్బు గనక లేదా, మీ దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉన్నా వేస్టే, మీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా వేస్టే, మీరు ఎంత మంచివాళ్ళు అయినటువంటి వేస్టే. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా డబ్బున్న వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తారు, డబ్బుకు సంబంధించి మాత్రమే విలువ ఇస్తారు, ఇంకేది లేదు. 99.9999 ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ డబ్బిస్తుంది. అలాగే అనుకుంటే అది 100కు 100 కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేస్తుంది. ఈరోజు ఎల్కేజీ కుర్రాడి దగ్గర నుంచి మహాజ్ఞానుల వరకు డబ్బు లేనిది పని జరగదు. సో అట్లాంటి డబ్బును మనం నిజంగా సంపాదించాలి అని అంటే ఏం చేయాలి? చూడండి, నా దగ్గరికి ఇప్పటికి నాకు ఒక 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఈ మనీ, కోచింగ్, వీటన్నిటికి సంబంధించి. మోరెవర్ నేను ఒకటే చెప్తాను, ఏంటి అని అంటే, మనీ అన్నది ఒక ఫ్లో, ఒక ఎనర్జీ. అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా ఉండాలి. అంతేకాని టెంపరవరీ ప్రాసెస్ కోసం ట్రై చేసి మనీ ఎర్న్ చేసాము అని అంటే మరలా ఆ తర్వాత ఇబ్బంది కలుగుతుంది. సో ఎగ్జాంపుల్గా మీకు అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాను. ఈరోజు మీకు ఉన్నటువంటి సిచ్యువేషన్ని బేస్ చేసుకొని మీరు ఒక 10 నుంచో 20 కోట్లో, లేకపోతే 1 కోటో 2 కోట్లో, నాకు ఒక 50 లక్షలు వస్తే చాలండి, నా లైఫ్ హ్యాపీగా ఉండిపోతుంది అని చెప్పి మీరు అంటారు. కర్మ సిద్ధాంతము మరియు ఆకర్షణ సిద్ధాంతం దానికి ఒబే అయి పనిచేస్తుంది. మీరు ఎప్పుడైతే 50 లక్షలకి రీచ్ అవుతారో మరుక్షణం నుంచి మీకు డబ్బు ఆగిపోతుంది. ఎందుకంటే మీరు అడిగింది అదే, మీకు ప్రకృతి ఇచ్చేది అదే. దానికి చేంజింగ్ గోల్స్ మెథడాలజీ అనే దాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి ఏంటి అని అంటే మన అదృష్టం ఎలా ప్రవర్తిస్తుంది, ఈ మనీ రాకడ గురించి కూడా నేను కొద్దిగా వివరిస్తాను మీ అందరికీ. మనీ అన్నది బేసికల్గా అందరూ ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను భగవంతుడా నాకు ఒక 100 కోట్లు ఇచ్చి పడేయకూడదు అని అంటాం. సో భగవంతుడు ఏం చేస్తాడు అని అంటే, ఇక స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి ఫ్లో స్టార్ట్ అవుతుంది. ఒకరోజు 10 రూపాయలు వస్తుంది, ఇంకో రోజు 1000 రూపాయలు వస్తుంది, ఇంకో రోజు 1 కోటి రూపాయలు వస్తుంది, ఇంకో రోజు 1 లక్ష రావచ్చు. ఓవరాల్గా మనం అడిగినటువంటి అమౌంట్ ఆ లెక్కల కింద వచ్చేసి ఉంటుంది. కానీ మనం ఏమనుకుంటుంటాము, నేను 1 కోటి రూపాయలు అడిగాను లేదా 100 కోట్లు అడిగాను, భగవంతుడు నాకు ఇస్తాడు, నేను గ్యారంటీగా బిలీవ్ చేస్తున్నాను అని అనుకుంటారు. మీరు చిన్న చిన్న అమౌంట్లని క్యాలిక్యులేట్ అయ్యారు. బట్ ఓవరాల్గా తీసుకున్నట్లయితే అది 100 crores ఎప్పుడో దాటేసి ఉంటుంది. 100 crores మనీతో పాటు 100 crores ఫేమ్, 100 crores గౌరవం, ఇవి కూడా బై ప్రోడక్ట్లు. వీటిని క్యాలిక్యులేట్ అయ్యారు ఎవరు కూడా. సో బేసికల్గా మనం ఏం ఆలోచన చేసుకుంటామనంటే, మనీని మాత్రమే తీసుకుంటున్నాం. దాని రూపంలో వస్తువు రావచ్చు, దాని రూపంలో మనకు ఆస్తి రూపంలో రావచ్చు, ఫేమ్ రావచ్చు, ఇవన్నీ బై ప్రోడక్ట్లు. ఆ బై ప్రోడక్ట్లను కూడా మనీ కిందనే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆ విఘ్నత మనకు ఉందా? మరలా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను ఎందుకు ఈ వీడియో చేయాలి అని అనుకుంటున్నాను అని అంటే, ఈరోజు చాలామంది మేము లా ఆఫ్ అట్రాక్షన్ కోర్సు మిమ్మల్ని 30 రోజులు అనుకుంటాం, 30-15 రోజుల్లో నేను మిమ్మల్ని కోటీశ్వరుని చేసేస్తాను, సవాల్ అది దాన్ని బాలయ్య బాబు తొడగొట్టినట్టుగా నేను కొడతాను, ఇలాంటి డైలాగులు కొడతా ఉన్నారు. నేను ఒక్కటి చెప్తున్నా, మనీ అంటే మామూలు విషయం కాదు, తాట తీసిస్తుంది. మనం ఒక ఎయిమ్ని కోరుకున్నాము అని అనుకోండి, ఆ పర్టికులర్ టైంకి వెళ్ళిపోయిన తర్వాత రీచ్ అవుతాం. మన కర్మ ఖచ్చితంగా ప్రతి ఒక్కడికి ఎలిజిబిలిటీ ఉంది. ఈవెన్ దరిద్రంగా ఉండే వ్యక్తికి కూడా వచ్చేస్తుంది డబ్బులు, ఆ తర్వాత ఆగిపోతుంది. సో దీంట్లో ఒక ఎనర్జీ ప్రాసెస్ అనేది ఉంటుంది, దాన్ని ఎవరు అర్థం చేసుకోరు. ఎవరికి అంటే అది ఓన్గా ప్రాక్టీస్ చేసి సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళు అయ్యి ఉంటే దాన్ని వివరించడంలో ఒక అద్భుతాలు ఉంటాయి. కాపీ కొట్టేసిన వాళ్ళకి ఏమవుతుంది అని అంటే అక్కడి వరకే తెలుసు. శ్రీకృష్ణుడికి మాత్రమే పద్మవ్యూహాన్ని ఛేదించడం తెలుసు. ఎందుకనంటే దాంట్లో దెబ్బతిన్నాడు, దాన్ని అనుభవించాడు, దాన్ని ఊహించాడు, దాన్ని క్రియేట్ చేశాడు. కాబట్టి అభిమన్యులు ఏమవుతారు, బాణాల దాటికి నేల కొరగాల్సిందే. అంటే మహావీరులని కాదు, ఆఫ్ నాలెడ్జ్లు అని అర్థం.
ఈ హాఫ్ నాలెడ్జ్ గాలని కనుక మీరు బిలీవ్ చేసి నాకు ప్రకృతి సంపద ఇస్తుంది, నాకు డబ్బులు ఇస్తుంది అని చెప్పి, ఎందుకంటే అప్పుడప్పుడు నా వీడియోలో కూడా ఎవరెవరో మెసేజ్ చేస్తూ ఉంటారు, యూనివర్స్ నాకు డబ్బులు ఇస్తుంది, నేను కోటీశ్వరుని అని. అరే పిచ్చిల్లారా, మీరు కొద్దిగా మారండి. నువ్వు అడిగినంత మాత్రాన నీకు ప్రకృతి ఇచ్చేస్తే ఆ తర్వాత పరిస్థితి ఏమవుతుందో మీకు అర్థం కావట్లేదు. మీ దగ్గరకు రూపాయి రాదు మరలా. వన్స్ మీరు నాకు దేవుడా నాకు 10 కోట్లు కావాలి అని అన్నారే అని అనుకోండి, 10 కోట్ల రూపాయల రూపంలోనే డబ్బులు వస్తాయని అనుకోమాకండి. పేరు రావచ్చు, ఇల్లు రావచ్చు, ఆరోగ్యం బాగుపడవచ్చు, ఇంకేదైనా మెటీరియల్ మీ దగ్గరకు రావచ్చు, లేదా నీ స్నేహితుడు ఎవడైనా సరే 10 కోట్ల రూపాయలు ఇదిగో మీ యొక్క అకౌంట్లోకి పడి టప్పని మారిపోయినటువంటివి కూడా ఉన్నాయి. వచ్చాయా లేదా ఏమంటాం? నీ దగ్గరికి డబ్బులు వచ్చిందా లేదా? తర్వాత దాని రొటేషన్ ప్రాసెస్లో 10 crores కూడా దాటేయచ్చు. బిజినెస్ ఒకటి స్టార్ట్ చేస్తాం, 10 crores ఎంతసేపు అట్లా అయిపోతుంది. సో నేను ఇప్పుడు ఏం కోరుకోవాలండి అంటే, నాకు ఆదాయం కావాలని కోరుకోవాలా? మీరు ఎలా కోరుకోవాలనేది ఒక్కసారి చెప్పామే అని అనుకోండి, అక్కడ ఇంకో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంటుంది, ఆ తర్వాత ఇంకొక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంటుంది. సో మనీ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. అది యొక్క ఎఫెక్ట్లు ఎలా ఉంటాయి అని అంటే, నేను నా ప్రాక్టికల్ కళ్ళతో కాదు, ఒళ్ళు అన్నిటితో అనుభవించేసాను నేను దాన్ని. సో మనీ ఈజ్ అ వెరీ డేంజరస్. మనము ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనందరం మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళమే ఉంటాము. మనం ఒకటి అనుకుంటాం అనమాట, లైక్ నాకు ఒక 10 కోట్లు వచ్చేస్తే చాలండి, ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి, నేను హ్యాపీగా ఉంటానని. ఓకే, నీ గేమ్ స్టార్ట్ అవుతుంది. కరెక్ట్ 10 కోట్ల వరకు వచ్చిన తర్వాత టపాన్ పడిపోతారు, అంతే. ఇంకా లేరు వాళ్ళు. లేయడం అనేది ఇంకా జరగదు. వాళ్ళకి అనారోగ్యం వచ్చేయచ్చు, ఇంకేదన్నా ప్రాబ్లం అయిపోతుంది. కొంతమంది ఉంటారు, సరే అయితే మీరు అన్నట్టుగా నేను ఈ రోజు నుంచి అయితే 1,00,000 కోట్లు పెట్టుకుంటాను అని అంటారు. 1,00,000 కోట్లకి మీరు పెట్టుకొని ప్లాన్ స్టార్ట్ చేశారు అని అంటే, మీరు కోరుకున్న కోరిక వర్సెస్ మీరు ప్రయత్నం కూడా చేయకపోవడం వల్ల మీకేమనిపిస్తుంది? డబ్బు సంపాదించుకునే దానికి అవకాశాలను ఇస్తూ ఉంటుంది అనమాట. అవకాశాలు ఎలా పెడుతుంది? మిమ్మల్ని టైట్ చేసేస్తుంది, మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టేస్తుంది, మీకు కష్టాలని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే అలా చేస్తే నీ డబ్బులు రాగలుగుతాడు. ఎంతో లోపలికి ఒకటే మాట అంటాడు, అబ్బో దేవుడా నాకు ఈ కష్టాలు వద్దు అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తాడు. ఇప్పుడు ఈ ప్రోగ్రాము 2 వర్కౌట్ అవుతూ ఉంటాయి. ఫైనల్గా పరిస్థితి ఏంటి? ఈ వీడియో కొద్దో గొప్ప నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. నేను చెప్తున్నా.